everyone. I'm Swapna Nulla. Welcome to maths class. So last class lo order and what is order, what is degree variki chusam. Okay. Now what is the solution? సో మనకి ఈ టాపిక్లో మనం అంటే ఈ చాప్టర్లో మనం నేర్చుకునేది ఏంటి అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ సొల్యూషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామనేది చూస్తాం టోటల్ సిలబస్ మొత్తం కూడా. సో వెదర్ ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఆర్డినరీ ఆర్ పార్షియల్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఓకే, ఇంతకీ అసలు డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సొల్యూషన్ అంటే ఏంటి? ఓకే, సో సొల్యూషన్ అంటే ఏంటో చూద్దాం. జనరల్గా ఏ ఈక్వేషన్కైనా నార్మల్గా కూడా XY వేరియబుల్స్ ఉన్నాయనుకోండి, అందులో ఈక్వేషన్ ఉందనుకోండి, అంటే ఏంటి సొల్యూషన్ అంటే ఏంటి? x + y = 10 అన్న ఒక ఈక్వేషన్ ఇచ్చామనుకోండి, దానికి సొల్యూషన్ చెప్పండి అంటే ఏంటి? ఆ x, y వేరియబుల్స్ని సాటిస్ఫై చేసేటువంటి వాల్యూస్ అన్నీ అవుతాయి, అంతేనా? ఇక్కడ కూడా డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అంటే ఆ ఈక్వేషన్ని తృప్తిపరిచేటువంటి మీన్స్ ఆ ఈక్వేషన్ని తృప్తిపరచడం అంటే ఇక్కడ మరి డిఫరెన్షియల్ ఈక్వేషన్ కదా, అంటే ఏంటంటే XY వేరియబుల్స్లో ఒక రిలేషన్ని తీసుకురావటమే ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్. ఓకే, సో ఏం చేస్తాం? డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ ఫైండింగ్ ద రిలేషన్ బిట్వీన్ ద వేరియబుల్స్. ఓకే, సో అది ఆర్డినరీ అయినా పార్షియల్ అయినా కూడా. ఓకే, సో given differential equation or a partial differential equation, any function which satisfies the differential equation is called a solution. Also solution which has many arbitrary constants. జనరల్గా ఈ మనం ఏదైతే డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అంటున్నామో దాంట్లో యాదృచ్ఛిక చలరాశులు ఆర్బిటరీ కాన్స్టాంట్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి చూసినట్టయితే dy/dx = e⁴ax. ఈజ్ ఇట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్? ఎస్ ఇట్ ఈస్. సో ఇక్కడ దీన్ని మనం సాల్వ్ చేయాలి అంటున్నాం, అంటే సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. మరి సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మేడం అని అంటే దట్ వాట్ వీ ఆర్ గోయింగ్ టు లెర్న్. సో ఏం చేస్తాము అనేది మనం ఈ సెకండ్ సెమ్ మొత్తంలో మనం అదే నేర్చుకుంటాం. సరే, ఇక్కడ జనరల్గా మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సాల్వ్ చేయటం అంటే దాన్ని ఇంటిగ్రేట్ చేస్తాం. సో దోస్ టూ ఆర్ రెసిప్రోకల్ ఆపరేషన్స్, రైట్? డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్. సో కాబట్టి మనం ఏం చేస్తాం? దీన్ని ఇంటిగ్రేట్ చేస్తాం. అలా చేయగా సో ఏంటి ప్రాసెస్ అనేది నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ క్లాసెస్లో. సరే, ఇక్కడ dy/dx = eax కదండి, చెప్తున్నాను చూడండి. dy = eax × dxగా వస్తుంది. సో నేను dy x వేరియబుల్ సెపరబుల్కి వెళ్ళాను. ఓకే, సో అప్పుడు ఇంటిగ్రేషన్ 1 dy = e⁴ax × dx. సో అలా సాల్వ్ చేస్తాం అనమాట. దెన్ వీ విల్ గెట్ y = e⁴ax/aగా వస్తుంది, ప్లస్ ఆర్బిటరీ కాన్స్టాంట్ k ఇన్వాల్వ్ అవుతుంది, రైట్? సో హియర్ k ఈజ్ ఆర్బిటరీ కాన్స్టాంట్. వీ హ్యావ్ ద సొల్యూషన్ ay = e⁴ax + k. k అనేది ఎనీ కాన్స్టాంట్. సో దీన్నే మనం జనరల్ సొల్యూషన్, సాధారణ సాధనగా చెప్తాం. k యొక్క డిఫరెంట్ ఆర్బిటరీ వాల్యూస్, అది కాన్స్టాంట్ కాబట్టి డిఫరెంట్ వాల్యూస్కి సాటిస్ఫై అవుతుంది అనమాట. సో ఇది నాకు ఇచ్చిన ఇక్కడ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్గా చెప్తాం. సో వీ హ్యావ్ వన్ మోర్ ఎగ్జాంపుల్, d² + y = 0. దిస్ ఈజ్ సెకండ్ ఆర్డర్. వీ డోంట్ గో విత్ వేరియబుల్ సెపరబుల్. this equation solution is y = a cos x + b sin x. So where a, b are arbitrary constants. దిస్ ఈజ్ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ కదా, కాబట్టి AB 2 ఆర్బిటరీ కాన్స్టాంట్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఓకే, సో ఇది ఎలా వస్తుంది అనేది లేటర్ వి విల్ డిస్కస్. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఈస్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఎ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, సో ఫస్ట్ మన టైటిల్ ఏంటి? ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్, రైట్? సో ఏంటి మన ఈ చాప్టర్లో చదివేది? ఆర్డర్ ఈజ్ 1 అండ్ డిగ్రీ కూడా 1. ఓకే, మనం లాస్ట్ క్లాస్లో ఆర్డర్ అండ్ డిగ్రీని డిస్కస్ చేస్తున్నాం, రైట్? సో పరిమాణము ఒకటే, తరగతి కూడా ఒకటే. అంటే ఏంటి? మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ ఉన్నట్టయితే ఏ మెథడ్స్లో ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క నేచర్ని బట్టి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి ఇక్కడ.
సో ఆ మెథడ్లో ఉన్న దానికి సొల్యూషన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామనేది ఉంటుంది. అంటే వీఆర్ సపరేటింగ్ అన్ని ఈక్వేషన్స్ని, అంటే మనం ఈ టైప్లో ఉంటే ఇలా సాధించాలి అనే మనం సపరేట్ చేసుకుంటాం అన్నమాట డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. దాంట్లో ఇప్పుడు ఆర్డర్ 1 అండ్ డిగ్రీ కూడా 1. జనరల్గా ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ యొక్క ఈక్వేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఇక్కడ మనం ఫస్ట్ చదివేది ఏంటి? ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని. ఇన్ దట్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వీ హ్యావ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ. సో ఇది జనరల్గా ఎలా రాస్తామంటే dy/dx ప్లస్ f(xy) = 0 ఈ విధంగా రాస్తాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది సాధారణ రూపం అన్నమాట. ఓకే, సో దీన్నే కొద్దిగా మాడిఫై చేసి, అంటే దీన్నే ఇంకో రకంగా రాస్తే mdx ప్లస్ ndy = 0. రైట్, హియర్ m and n ఆర్ ఫంక్షన్స్ ఇన్ xy ఆర్ కాన్స్టాంట్స్. mdx ప్లస్ ndy = 0గా రాసినా కూడా అదేమి ఈక్వేషను? ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషనే. ఓకే, ఇక్కడ m, nలు x, yలలో ప్రమేయాలైనా అయి ఉండొచ్చు, లేదా కాన్స్టాంట్స్ అయినా అయి ఉండొచ్చు. ఈ ఈక్వేషన్స్, అంటే ఈ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ని మనం ఈ ఫస్ట్ యూనిట్లో ఈ చాప్టర్లో చదువుతాం. ఓకే, సో ఇన్ దిస్ మీకు ఇంటర్మీడియట్లో ఉంటుందండి. ఈ ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడానికి వేరియబుల్ సెపరబుల్ మెథడ్లో యూజ్ చేస్తాం. అంటే ఏంటి? మనకున్న వేరియబుల్స్ని సెపరేట్ చేస్తాం. ఏ విధంగా? ఎక్స్లన్నీ ఒకవైపు తీసుకెళ్ళండి, వై అన్నీ ఒకవైపు తీసుకెళ్ళండి. సో ఎక్స్ వై సపరేట్ అయిపోయాక అప్పుడు మనం ఇంటిగ్రేట్ చేస్తాం. ఓకే, సో ఏ విధంగా చేస్తామో చూద్దాం. నా సో ఇన్ దిస్ మెథడ్ వీ డోంట్ హ్యావ్ అంటే ఫార్ములా ఏమీ లేదు పర్టికులర్గా. సో దిస్ ఈజ్ మెథడ్. ఏంటి? వేరియబుల్స్ని సపరేట్ చేసి దెన్ వీ విల్ అప్లై ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్, అంతే. ఓకే, ఎక్స్ ఫంక్షన్స్ వై, ఇక్కడ మనం dy/dx అనుకున్నాం కదా. సో కాబట్టి ఎక్స్లు వైలు అన్నీ ఒకవైపు తీసుకొచ్చేసి, ఎక్స్లు ఒకవైపు వైలు ఒకవైపు తీసుకెళ్ళి మనం ఏం చేస్తాం? ఇంటిగ్రేట్ చేసేస్తాం. దిస్ ఈజ్ ఇక్కడ చూడండి, అదే మనం ఈ విధంగా రాసాం. ఇంటిగ్రేషన్ f1dx ప్లస్ ఇంటిగ్రేషన్ f2y dy = cగా. అంటే ఏంటి? ఎక్స్లో ఉన్న ప్రమేయం. ఇక్కడ mdx ప్లస్ ndy అనగానే m కేవలం ఎక్స్లో అని, n కేవలం వైలో అని కాదు. m, nలు రెండు కూడా ఎక్స్ లేదా వై లేదా కాన్స్టాంట్స్ ఏవైనా కావచ్చు ప్రమేయాలు. కాబట్టి మనం వాటిలోంచి మనం ఏం చేస్తున్నాం? ఎక్స్లు సపరేట్గా వైలు సపరేట్గా చేసి దెన్ వీ విల్ అప్లై ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ అనమాట. సో దట్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ. ఓకే, సో ఇది వేరియబుల్ సెపరబుల్ మెథడ్. సరే చూద్దాం. వీ హ్యావ్ వన్ ఎగ్జాంపుల్ క్వశ్చన్. ఏంటి? e⁻y + 1 × cos x dx ప్లస్ e⁻y sin x dy = 0. ఓకే, సో ఇది క్వశ్చన్. ఓకే, విచ్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ చూడండి ఎలా ఉందో. m, వేర్ m ఈజ్ e⁻y + 1 × cos x dx. సో దిస్ ఈజ్ m dx ప్లస్ n ఈజ్ నథింగ్ బట్ e⁻y sin x × dy = 0. అంటే విచ్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ m dx ప్లస్ n dy = 0 ఫార్మ్. ఓకే, సో ఇప్పుడు మనం దీంట్లో నుంచి ఏం చేద్దాము? వేరియబుల్ సెపరబుల్కి వెళ్తుందా? సో వెళ్తే ఏం చెయ్యాలి? ఈ ఈక్వేషన్ మొత్తం ఎక్స్లన్నీ ఒకవైపుకి వైలు ఒక చోటుకి తీసుకురావాలి. రైట్, సో ఓకే, సో హియర్ వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ ఈ సెకండ్ టర్మ్ని ఆర్హెచ్ఎస్ వైపు పంపించేద్దాం. ప్లస్ e⁻y sin x dy ఉంది కదా, దాన్ని ఆర్హెచ్ఎస్లో పంపిస్తే ఏమొస్తుంది? మైనస్ e⁻y sin x dy ఈక్వల్స్ టు మైనస్ e⁻y sin x dy. ఓకేనా? సో ఇప్పుడు dy ఎక్కడైతే ఉందో సో అక్కడ వైలు ఉండాలి. రైట్, సో కాబట్టి dx ఎక్కడైతే ఉందో అక్కడ ఎక్స్లు ఉండొచ్చు. నథింగ్ బట్ e⁻y + 1 × cos x dx. ఓకే, dx అంటే cos x dx ఉండనివ్వండి. ఇక్కడ అన్నెసరీ ఏంటి? e⁻y + 1. రైట్, ఇక్కడ ఏంటి? e⁻y dy. ఓకే, sin x అన్నెస్ అంటే ఏంటి? ఈక్వేషన్ మొత్తాన్ని sin x × e⁻y + 1తో మనం డివైడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడేమొస్తుంది? cos x sin x. ఆర్ మీరు ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్ళిన తర్వాత వైలు ఒక వైపు ఉన్నాయా? అక్కడ అవసరం లేనిది sin x, ఎల్హెచ్ఎస్ వైపు తీసుకురండి. నెక్స్ట్ ఎల్హెచ్ఎస్లో ఉన్నటువంటి
e⁻y+1 dxలో ఉన్న చోట వైలు ఉండకూడదు కదా, కాబట్టి RHS వైపు పట్టుకరండి. ఓకే, సో ఇప్పుడు వైలు ఎక్స్లు సెపరేట్ అయిపోయాయా? ఓకే, సో ఇప్పుడు ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్. మనకి ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఒక ఆర్బిటరీ కాన్స్టెంట్ రాయాలి కదా, కాబట్టి =c అని రాస్తాం. ఇప్పుడు ఇంటిగ్రేట్ చేద్దాం. సో ఇంటిగ్రేషన్ cos x by sin x, దట్ ఈస్ నథింగ్ బట్ cot x dx ప్లస్ ఇంటిగ్రేషన్ e⁻y+1 into dy కాన్స్టెంట్. ఓకే, ఇక్కడ చూడండి, cot x మీకు log sin x అని గుర్తున్నా పర్వాలేదు. ఆర్ డినామినేటర్లో ఉన్నటువంటి sin x యొక్క డిఫరెన్షియేషన్ cos x అంటే విచ్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ f'(x)/fx. ఓకే, డినామినేటర్లో ఉన్న ప్రమేయానికి మనకి న్యూమరేటర్లో డిఫరెన్షియేషన్ ఉంటే f'(x)/fx యొక్క ఇంటిగ్రేషన్ log fx అని రాస్తాం. అవునా, కాబట్టి ఇదేమవుతుంది log sin x. నెక్స్ట్ సెకండ్ టర్మ్ చూడండి, సెకండ్ టర్మ్లో ఏముంది, ఇంటిగ్రేషన్ e⁻y+1, రైట్. సో కాబట్టి ఏమవుతుంది, e⁻y+1 డినామినేటర్లో ఉన్న దాని యొక్క డిఫరెన్షియేషన్ చేస్తే e⁻yది e⁻y+1 అంటే +1ది కాన్స్టెంట్ కాబట్టి 0 అంటే వచ్చినట్టేనా, విచ్ ఈజ్ ఆల్సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ f'(x)/fx. దిస్ కెన్ ఆల్సో బి రిటన్ యాజ్ log fx, నథింగ్ బట్ log ఆఫ్ e⁻y+1. సో నాకు 2 టర్మ్స్లో లాగ్ ఇన్వాల్వ్ అయింది, దట్స్ వై వీఆర్ టేకింగ్ కాన్స్టెంట్ యాజ్ log c. ఓకేనా అండి, RHSలో మనం ఏం కాన్స్టెంట్ తీసుకుంటున్నాం, log c అని తీసుకుంటున్నాం. ఓకే, సో నౌ ఇప్పుడు చూడండి, log a plus log b can be written as log ab, రైట్. సో log ఆఫ్ e⁻y+1 into sin x log c. ఇరువైపులా log ఎలిమినేట్ చేయండి, అప్పుడేమవుతుంది e⁻y+1 into sin x c. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్. ఓకే, ఇక్కడ c ఏదైతే ఉందో ఇది ఆర్బిట్రరీ కాన్స్టాంట్ అనమాట. ఓకే, సో ఇది వేరియబుల్ సెపరబుల్ మెథడ్లో చేసేటువంటి విధానం. సో we will give to another one. So we have xy² plus x into dx plus yx² plus y into dy = 0. Solve this one. Okay, so this is also of the form mdx plus ndy equals to 0 form. Nothing but this is also first order first degree differential equation. Now, so in our first term we have to take common of x. So x in take out common, so x into y² plus 1 into dx. So x dx is okay, unnecessary is y² plus 1. Okay, so next here y take out common, y into x² plus 1 dy. Y dy is okay, x² plus 1 is unnecessary. So divide both sides by y² plus 1 into x² plus 1. Then we will get x by x² plus 1 into dx plus y by y² plus 1 into dy equals to 0. So now variable separable అయ్యాయి కదా, then integrate on both sides. ఇంటిగ్రేట్ చేయాలి అంటే ఏం చేశాడు, మల్టిప్లై బై 2 అన్నాడు. ఎందుకు మల్టిప్లై బై 2 చేశాడు అనేది నేను కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంటిగ్రేషన్ మామూలుగా అయితే ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఏమొస్తుందండి, x by x² plus 1 dx plus y by y² plus 1 dy equals to 0 కదా, 2తో మల్టిప్లై చేయకుండా ఉన్నట్టయితే. ఎందుకు మల్టిప్లై చేశారు అనేది ఒకసారి గమనిద్దాం. సో డినామినేటర్లో ఉన్నటువంటి ఫంక్షన్ x² plus 1, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, 2xగా వస్తుంది, రైట్. సో 2xలో నాకు యాక్చువల్గా పార్ట్ x ఉంది, కానీ ఏం లేదు, కాన్స్టెంటే మిస్ అవుతుంది 2, రైట్. సో నెక్స్ట్ టర్మ్లో y² plus 1కి కూడా అంతే, y² డిఫరెన్షియేషన్ ఈజ్ 2y. సో కాబట్టి 2 మిస్ అవుతుంది, అందువల్ల బోత్ సైడ్స్ మనం 2తో మల్టిప్లై చేసాం. ఓకే, సో బోత్ సైడ్స్ మల్టిప్లై చేయడంలో RHSలో 0 ఉంది కాబట్టి మల్టిప్లికేషన్లో ఏమైనా ఇబ్బందా, 2తో మల్టిప్లై చేయడంలో ఎలాంటి చేంజ్ ఉండదు. ఓకే, ఇప్పుడు అర్థమైందా ఎందుకు 2తో మల్టిప్లై చేసామో. నౌ అప్లై ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్, దెన్ బోత్ టర్మ్స్ ఆర్ ఆఫ్ ద ఫార్మ్ f'(x)/fx. దట్ ఈస్ నథింగ్ బట్ log fx. హియర్ ఈజ్ log x² plus 1 అండ్ log y² plus 1 ఈక్వల్స్ టు log c. ఇక్కడ కాన్స్టాంట్ తీసుకునేది మనం ఏం తీసుకుంటున్నాం, log cగా తీసుకుంటున్నాం. ఎందుకు, log ఎలిమినేట్ చేయొచ్చు, LHSలో ఉన్న అన్ని టర్మ్స్కి లాగే వచ్చింది కాబట్టి log c కాన్స్టాంట్ అనుకుంటున్నాం. ఓకే, సో హియర్ ఈజ్ ఆల్సో log of a plus b, log a plus log b can be written as log ab.
సో లాగ్ ఏబి అంటే లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ వై స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్స్ టు లాగ్ సి. ఎలిమినేట్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్, దెన్ వీ విల్ గెట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ వై స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్స్ టు సి. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మీరు గమనిస్తున్నారా అండి, డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే ఏమొచ్చింది, ఎక్స్ వైలో ఒక రిలేషన్ వస్తుంది కదా. సో దాంట్లో ఫస్ట్ ఆర్డర్ కాబట్టి మనకేంటి ఒకటే ఆర్బిటరీ కాన్స్టాంట్ సి ఇన్వాల్వ్ అవుతుంది, రైట్. సో ఇది వేరియబుల్ సెపరబుల్లో సాల్వ్ చేయటం. వీ హ్యావ్ వన్ మోర్ క్వశ్చన్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ఆల్సో ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ. ఇక్కడ చూడండి, ఒకవేళ మనం ఎల్సిఎం చేసినట్టయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డివై వై స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు 0 కదా. నా ఇప్పుడు వేరియబుల్ సెపరబుల్ చేయాలి. ఏం చేయాలి, డినామినేటర్లో డిఎక్స్ ఉండకూడదు కదా. కాబట్టి ఏం చేద్దాము, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డివై ఉన్న చోటికి వైలు రావాలి, కానీ డివై ఎటు వెళ్ళద్దు. ఓకే, సో మనం చేంజ్ చేయాల్సింది ఏంటి, వాటి యొక్క కోఎఫిషియంట్గా ఉన్నటువంటి ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎమ్ కామా ఎన్లు అనుకున్నాం కదా, ఎక్స్ కామా వైల్లో ఫంక్షన్స్ అనుకున్నాం కదా. ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అన్నెసరీ కాబట్టి ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1ను, అలాగే ఇక్కడ ఏంటి వై స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్. ఓకే, ఈ వై స్క్వేర్ ప్లస్ 1 అన్నెసరీ కాబట్టి ఏం చేద్దాము, వై స్క్వేర్ ప్లస్ 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1తో మల్టిప్లై చేయండి బోత్ సైడ్స్, మీన్స్ డివైడ్ చేయండి 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 వై స్క్వేర్ ప్లస్ 1తో. ఓకే, అప్పుడేమవుతుంది మనకి డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డివై బై వై స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్స్ టు కాన్స్టెంట్. వేరియబుల్ సెపరబుల్ అయ్యాయా. సో అప్పుడు ఏం చేయండి, ఇరువైపులా ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. ఓకే, సో ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది, 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై 1 ప్లస్ వై స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ tan ఇన్వర్స్ ఆఫ్ వై. వీఆర్ టేకింగ్ కాన్స్టెంట్ యాజ్ tan ఇన్వర్స్ సి. ఓకే, so tan inverse of x plus tan inverse of y equals to tan inverse c. So apply tan on both sides. Okay, so అప్పుడు ఏమైపోతుంది, tan అప్లై చేస్తే tan inverse of tan inverse c becomes tan. So tan of a plus b can be written as tan a plus tan b by 1 minus tan a tan b, right. So this tan inverse will removes, okay, gets cancelled. Okay, then we will get x plus y by 1 minus xy equals to c, or x plus y equals to c into 1 minus xy. This is the required solution for the given first order first degree differential equation, which is in the form of variable separable. Okay, next here is one more question is there. x plus y whole square into dy by dx ఈక్వల్స్ టు ఈ స్క్వేర్. సో ఇక్కడ చూడండి, ఇంతవరకు ఏం చేసాం, చాలా సింపుల్గా మనం జస్ట్ ఒక టర్మ్తో డివైడ్ చేయటం మూలంగా, లేదా మల్టిప్లై చేయటం మూలంగా, లేదా ఆర్హెచ్ఎస్కి తీసుకెళ్ళి మనం క్రాస్ మల్టిప్లై చేయటం మూలంగా, అంటే అన్నెసరీ టర్మ్స్ని పంపించేయటం మూలంగా అదర్ సైడ్కి. సో ఈ విధంగా చేయటం మూలంగా మనకు వేరియబుల్ సెపరబుల్ అవుతున్నాయి, రైట్. సో కానీ కొన్ని ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఈక్వేషన్స్లో ఎక్స్ వైలను సపరేట్ చేయలేము. లైక్ వీ హ్యావ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఉందనుకోండి, హోల్ స్క్వేర్లోంచి ఎక్స్ని వైని నేను సపరేట్ చేయగలనా, చేయలేము. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్గా వస్తుంది, ఇంటూ డివై బై డిఎక్స్ ఉంది. ఓకే, సో ఇందులో నుంచి వేరియబుల్ సెపరబుల్ నేను చేయలేను. మరి వాట్ వీ హ్యావ్ టు డూ ఇన్ దిస్ వే, ఒకవేళ ఇఫ్ ద గివెన్ ప్రాబ్లమ్ ఈజ్ లైక్ దిస్, వాట్ వీ హ్యావ్ టు డూ. సో ఏం చేయాలి అంటే, ఇది ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ. ఎలా చెప్తున్నారు, డివై బై డిఎక్స్ అంటున్నాం, ఆర్డర్ ఈజ్ 1, డిగ్రీ ఈజ్ ఆల్సో 1. కాబట్టి సో మనకి ఇక్కడ ఛాన్స్ లేదు, వేరియబుల్ సెపరబుల్కి వెళ్ళేటువంటి అవకాశం లేదు. మరి ఏం చేద్దాం, నౌ పుట్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు వి. ఏంటి, ఒక కొత్త వేరియబుల్ని ఇంట్రొడ్యూస్ చేసుకుందాం. సో ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు వి అంటున్నాం అంటే ఏంటి, మనం ఒక కొత్త వేరియబుల్ని ఇంట్రొడ్యూస్ చేస్తే దెన్ ఆ డెరివేటివ్ ఏదైతే ఉందో డివై బై డిఎక్స్, దట్ మస్ట్ బీ ఆల్సో చేంజ్డా. నాకు ఆ డెరివేటివ్ కూడా చేంజ్ అవ్వాల్సిందేనా. మరి ఎలా చేంజ్ అవుతుంది, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు విని డిఫరెన్షియేట్ చేయండి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అప్పుడేమవుతుంది, 1 ప్లస్ డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు డివి బై డిఎక్స్. ఓకే, మనకు 1 ప్లస్ డివై బై డిఎక్స్ లేదు మన ప్రాబ్లంలో, జస్ట్ వీ హ్యావ్ డివై బై డిఎక్స్.
then dy by dx can be written as dv by dx minus 1, right? Problem lo substitute cheyandi, then that becomes v square into dv by dx minus 1 equals to a square, right? So v square into dv by dx minus v square ని RHSలో పంపిస్తే ప్లస్ v స్క్వేర్గా అవుతుంది. అంటే ఏంటి, ఎక్స్ వైలో ఉన్న ప్రాబ్లాన్ని మనకు వేరియబుల్ సెపరబుల్ అవ్వకపోతే మనం ఒక కొత్త వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేసుకుని సో దట్ వీఆర్ డూయింగ్ సపరేట్ చేసేస్తున్నాం. ఓకే, ఇక్కడ ఎక్స్ అలాగే ఉండింది కానీ వైల్లో మాత్రమే చేంజ్ వచ్చింది, రైట్? సో దిస్ కెన్ బి రిటన్ యాజ్, ఇక్కడ చూడండి v స్క్వేర్ ఇంటూ dv ఉంది, అటువైపు పంపించేయాలి అంటే ఏం కావాలి, v స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ dx. ఓకే, ఎక్స్ లేదు కాబట్టి v స్క్వేర్ బై v స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ dv ఈక్వల్స్ టు dx. ఓకే, సో ఇక్కడ చూడండి v స్క్వేర్ బై v స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, న్యూమరేటర్లు డినామినేటర్లు v స్క్వేర్ ఈక్వల్ పవర్స్ ఉన్నాయి కాబట్టి డూ ద పార్షియల్ ఫ్రాక్షన్స్ అన్నా చేయండి, లేదా మీరు దీన్ని v స్క్వేర్ ఒక ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అని ఒక ఏ స్క్వేర్ని కలపండి, తీసేయండి, మీ ఇష్టం. ఎలా చేసినా మనకేమొస్తుంది, v స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అనగానే డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు 1గా వచ్చి మైనస్ ఏ స్క్వేర్ బై v స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్గా వస్తుంది. సో ఇప్పుడు వేరియబుల్ సెపరబుల్ అయినట్టేగా, వీలు ఒకవైపు ఎక్స్లు ఒకవైపు అయ్యాయి. నౌ అప్లై ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇంటిగ్రేషన్ dv, నథింగ్ బట్ ఇంటిగ్రేషన్ 1 dv ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ఈజ్ ఏ కాన్స్టాంట్ 1, ఇంటిగ్రేషన్ 1 బై v స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ 1 dx ప్లస్ c. ఓకే, 1 dv with respect to v we are doing, so v minus a square into 1 by x square plus a square integration is tan inverse x by a. So 1 by a into tan inverse v by a, so equals to x plus c. Here a gets cancelled, v is not our variable. Okay, we must substitute this one by x plus y. So v equals to x plus y అనుకున్నాం కదండి. సో x plus y minus a into tan inverse of v by a is nothing but x plus y by a equals to x plus c. So this is our solution. Okay, so in this way we have to find the solution of first order first degree differential equations in variable or separable method. Variables are separable method. Okay, so try these exercise problems. Okay, so thank you. Stay home, stay safe.